ఇక అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ, దసరాలోపు 4వ విడత పూర్తి. దసరాలోపు 4వ విడత పూర్తి అయిపోతుంది. అక్టోబర్ మొదటి వారంలో చేస్తారట. ఇక 4,250 కోట్ల అవసరమైన అంచనా. ప్రాథమిక స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్. నెలాఖరికల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏం చేస్తారో ఈ రికార్డైనా కూడా ఇంత ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారు. మా కంటిన్యూస్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, చాలా ఫోన్స్ అటెండ్ చేయలేకపోతున్నాం. మరి కాసేపట్లో ఈ ఫోన్స్ అనేది తీసుకుంటా, నేను మాట్లాడతా. సో ఈ రకంగా సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. మరి ఇన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4.25 లక్షల మంది అని చెప్తున్నది, 4 కోట్లే అని చెప్తున్నది. కానీ పెండింగ్లోనే మాత్రం సుమారుగా 18,000 కోట్ల రూపాయలు పెండింగ్లోనే. స్వయాన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ నోటి నుంచి వచ్చిన మాట మరి అది. మరి 18,000 కోట్లకి 4,000 కోట్లకి ఏమాత్రం పొందడం లేదు. మరి ఎంతమందికి వస్తాయి, ఎంతమందికి రాదో చూడాలి. ఇంకా మీరు తాత్సారం చేసి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యక అన్ని రకాల అర్హతలున్నా ఇవ్వకుండా రైతులను కనుక ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దుబ్బాక నియోజకవర్గమా? చెప్పండి మీ పేరు. నా పేరు పారిపల్లి బాలచంద్రం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? 1,50,000 ఉంది నాది లోను. ఓకే. 23/7/2023 తీసుకున్నది. ఓకే, అంటే వీళ్ళు చెప్పిన టైంలో తీసుకున్నారు మీరు? ఎటువంటి పెండింగ్ కానీ ఏది లేదు, రెగ్యులర్ అది. ఓకే. రుణమాఫీ రాలేదు. వీళ్ళు వాళ్ళని అడగమంటారు, వాళ్ళు వీళ్ళని అడగమంటారు. అది ఏంటంటే ఎవరు వాళ్ళు వీళ్ళు ఎవరు? మీరు ఎవరిని అడిగారు? వాళ్ళు ఎవరిని అడగమంటారు, వీళ్ళు ఎవరిని అడగమంటారు? బ్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే ఆధార్ లింక్ ఎగిరిపోయింది, మళ్ళా చేసినాము, ఇప్పుడు అప్లోడ్ చేసినామని వాళ్ళు అంటారు. ఓకే. అగ్రికల్చర్ వాళ్ళు ఏమంటారు, ఇది బ్యాంక్ వాళ్ళు చేయాల్సింది, వాళ్ళే మిస్ అయిందని వీళ్ళు అంటారు. అంటే ఇప్పుడు నీకు నీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ లేదంటారు? ఉన్నది, ఆధార్ లింక్ అన్ని ఉన్నట్టు చూపిస్తుంది ఆల్రెడీ. మరి ఎందుకు కాలేదంటున్నారు వాళ్ళు? వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి కూడా నేను దగ్గర పెట్టుకున్నా. ఓకే. అట్లా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు చూపిస్తుంది, వాళ్ళు ఆల్రెడీ మనకు లోన్ ఉన్నట్టు చూపిస్తుంది. ఫస్ట్ ఏమైందంటే నో డాటా అని వచ్చిందట వాళ్ళ దాంట్లో. ఓకే. ఇప్పుడు లోన్ ఉన్నట్టు చూపిస్తుంది, కానీ అప్పటి వరకే మీ లిస్ట్ అయిపోయింది, అలాగే వెళ్ళిపోయింది అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారా? కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. రైట్. ఏమో చేస్తా అంటారు, మరి దసరా లోపే రుణమాఫీ చేస్తామంటారు. కానీ మళ్ళీ దీంట్లో కూడా 4 లక్షల మందికేనట. నాది 1,50,000 ఉంది. ఓకే. రైట్, థ్యాంక్ యూ అండి. సో టెక్నికల్ సమస్యలు కొన్ని సందర్భాల్లో మనం చూస్తే అప్పుడు ఆధార్ కార్డు ఆధార్గా చాలామంది ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు కూడా ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంటుంది, తెలుగులో ఒక రకంగా ఉంటుంది. దాని గురించి కూడా సమస్యలు. మన దాన్ని రికరెక్షన్ చేయాలంటే 1000 రూపాయలట. ఈ లెక్కన ఊర్లో పొంటి ఎన్ని వసూలు చేసి తెలుసా మీరు? నమ్మరు బహుశా, ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంటుంది చెప్పుకుంటే. కానీ అంటే అది ఇటువంటి కూడా మాట్లాడతారు అనుకోవచ్చు మీరు. ఎందుకంటే అటువంటి సమస్యలు మరి పెద్ద ఎత్తున ఆధార్ కార్డు వాళ్ళు తీసేటప్పుడేమో అప్లికేషన్ ఫామ్ మనం ఏమిస్తే అదే రాస్తారు అనుకోండి, ఆఫ్ కోర్స్. కాకపోతే ఇంగ్లీష్లో ఒక రకంగా, తెలుగులో ఒక రకంగా ఉంటుంది. ఈ ఆధార్ కార్డు తీసుకపోయి ఎక్కడైనా అప్లై చేసుకుందామా, ఇంకేమైనా చేద్దామంటే లేదు, అది సేమ్ చేసుకుని రండి అన్నప్పుడు మళ్ళీ పోతే 1000 రూపాయలు ఇస్తే కానీ మళ్ళీ వాడు ఫోటో తీయడు, మళ్ళీ స్పెల్లింగ్ కరెక్షన్ చేయడు, దానికి ఒక ప్రూఫ్ కావాలి. స్పెల్లింగ్ కరెక్ట్ చేయాలంటే ఒక ప్రూఫ్ కావాలి, ఆ ప్రూఫ్కి మళ్ళీ నోటరీ కొట్టేయాలి. అన్ని పెద్ద దందాలు, చిన్న టెక్నికల్ సమస్యలు మనం చిన్నగా తీసిపారేస్తాం. మరి చదువుకున్న వాళ్ళే ఈ రకంగా ఎందుకు చేస్తారో అర్థం కాదు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు సురేష్ సార్. ఎక్కడి నుంచి సార్? నేను మహబాద్ జిల్లా కేశవరం మండలం కుమ్మటిపల్లి గ్రామం బాబోస్థానం నుంచి మాట్లాడుతాను సార్. ఓకే, చెప్పండి సార్. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నాది మా తమ్ముంది రేషన్ కార్డు వేరే డివైడ్ అయింది సార్. ఇప్పుడు కాదు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే. అవును సార్. ఓకే. అయితే ఇప్పుడు నాకు 1 ఎకరం ల్యాండ్ ఉంటే సార్, రుణమాఫీ 79,000 వచ్చింది సార్. రుణమాఫీ అయిందా? అయింది సార్. ఓకే. ఇప్పుడు ఇంకొకటి అలా ఏంటంటే సార్, మా నాన్న వాళ్ళది ఒక 2 లక్షల రూపాయలు ఎత్తుకుంటే అది వడ్డీకి వడ్డీ అప్పుడు ఇక్కడ నారాయణపురం విషయం మీకు తెలిసి ఉంటుంది సార్. దాదాపు యాకురెడ్డి అనే 150 సర్వే నంబర్లో అది అప్పుడు క్యాన్సిల్ చేసింది సార్, లవన్పేట అనేసి. చెప్పండి, మ్యాటర్ చెప్పండి సార్. చెప్పండి. అయితే అది ఆపేసిండు సార్, ఆ ల్యాండ్ తీసేసారు సార్ ఆ సిస్టమ్స్ వెళ్ళి. అప్పుడు 1B రావట్లేదు, ఫైన్ రావట్లేదు సార్. అది పట్టభూమే. ఇప్పుడు మీ నాన్న పేరు మీద 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే లేదు. మొత్తం మా అమ్మ పేరు మీద, నాన్న పేరు మీద 5,13,000 రూపాయలు అయింది సార్ వడ్డీతోని. 5,13,000 అయిందా? అవును సార్. ఏమంటారు అధికారులు? ఏమంటారు పోయి అడిగితే?
అయితే ఇప్పుడు మా అమ్మది కానీ మా నాన్న కానీ ఆధార్ కార్డు చూపిస్తే 5,13,000 ఉందని చెప్తున్నాడు సార్. మరి ఇప్పుడు ఎట్లా? మరి భూమి ఉందా? కనీసం భూమి ఉన్నదా? భూమి ఉంది సార్. మా నాన్న పేరు మీద 4 ఎకరాలు ఉంది, మా అమ్మ పేరు మీద 2 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు ఏమంటారు మరి? అధికారులు కట్టాలి కదా మరి. 5 లక్షల పైన ఉంటే 2 లక్షల రూపాయల వరకే రుణమాఫీ. అయితే పైన డబ్బులు కట్టాలా సార్ అని అంటే ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా అయితే మేము కట్టమని చెప్పాం, కానీ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా అయితే డెఫినెట్గా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామంటారు. వెనుకనా ముందా అవుతుంది కావచ్చు, ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది కాబట్టి. చేయకపోతే వాళ్ళకే ముంపు అవుతుంది, వాళ్ళకే దెబ్బ పడుతుంది. అయితే 5 లక్షలు ఉన్నది కాబట్టి అది నాకు తెలిసి కాకపోవచ్చు. 5 లక్షల లోపు ఉన్నది మొత్తం కూడా చెల్లిస్తే తర్వాత 2 లక్షలు ఉన్న వరకు రుణమాఫీ అవుతుంది. అయితే సార్ ఇప్పుడు మా నాన్న పేరు మీద 2,50,000 ఉంది, మా అమ్మ పేరు మీద ఇద్దరు కలిపి ఒకటే రేషన్ కార్డు కదా? అవును సార్. రేషన్ కార్డుకి 2 లక్షల రూపాయలు అంతే. అయితే సార్ ఇప్పుడు ఒకరిది కడితే ఒకరిది మాఫీ అవుతుంది సార్? అట్లా ఉండదు. అంటే ఇక ఇద్దరిని కలిపి ఎవరో ఒకరిది 2 లక్షల లోపు, ఇద్దరిని కలిపి రేషన్ కార్డుకి 2 లక్షల లోపు మాత్రమే. అవునవును సార్. రైట్, థ్యాంక్ యూ. అంటే ప్రజలకి క్లారిటీ కూడా ఇస్తలేదు ప్రభుత్వాలు. వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసే కథలు చూస్తే వాళ్ళకేం క్లారిటీ కూడా దొరకలేదు. అధికారుల దగ్గరికి పోతే అధికారులు ఒక్కొక్కరి దగ్గర అధికారం తప్పుపట్టలేము కొన్ని విషయాలు మనం, ఎందుకంటే ఇప్పుడు హెక్టిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. సో రోజుకు కొన్ని వందల మంది, వేల మంది పోయి అధికారం మీద ఎవరు మాదవుతుందా, ఇది రుణమాఫీ దరఖాస్తు చేసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో క్షేత్రస్థానటువంటి వీఆర్ఏ కావచ్చు, వీఆర్ఓ సిస్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఎత్తేసినప్పటికీ వాళ్ళు విధుల్లో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు కాబట్టి, సో వాళ్ళకి సంబంధించి మరి ఏమవుతుంది, ఏం చేస్తారో చూడాలి. సేమ్ మళ్ళీ రుణమాఫీనా? నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి సార్? నా పేరు మహేష్ సార్. నా పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ వికారాబాద్ డిస్టిక్ తాండూరు నియోజకవర్గము మంబాపూర్ గ్రామం సార్, పెద్దెమ్మల మండలం. చెప్పండి. మాది 40,000 ఉన్నాయి సార్, అవి రుణమాఫీ కాలేదు సార్, అందు గురించి ఫోన్ చేశాను. అంటే ప్రాబ్లం ఏం చెప్తున్నారు? ప్రాబ్లం అంటే అది ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అనేది మా నాయన పేరు మీద ఉండే. ఓకే. మా నాయన చనిపోతే మా అమ్మ పేరు మీద మొన్న ఒక 2 నెలల 15 రోజులు అవుతుంది ల్యాండ్ చేపించి. ఓకే. అంతకుముందు పోయిన సంవత్సరము మా అమ్మ ఖాతా తెరిచినది, బ్యాంకు అకౌంట్. ఓకే. ఖాతా తెరిస్తే ఆ ఖాతా మా నాయన ఖాతా మీదకి మా అమ్మ ఖాతా మీదకి ట్రాన్స్ఫర్ చేసింది అనమాట. ఓకే. మరి ఈ సమస్యలను చెప్పలేదా అక్కడ ఆఫీసర్ల దగ్గర? చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. వీళ్ళ మీద ఫీల్డ్ ఆఫీసర్ మీద చెప్తారు, మండలం అమ్మంటారు, మండలం పోతానేమో వాళ్ళేమో బ్యాంక్ కొమ్మని చెప్తారు. ఇప్పుడు అంటే నీకు ఒక రేషన్ కార్డు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది, నాయన చనిపోయిండు, అమ్మ పేరు మీద అదే రేషన్ కార్డు ఉంటుంది కదా? అదే ఉంటుంది. నేను అదే అడిగినా సార్ నేను. సో ఏం సమాధానం చెప్తారు? సమాధానం ఏం లేదు. సమాధానం ఏం చెప్తలేరు, ఇదే చెప్తున్నారు. మీ అమ్మ పేరు మీద ఇప్పుడు మొన్న అడిగితే వీళ్ళు విలేజ్లకు వచ్చి తిరుగుతామన్నారు. వాళ్ళు ఆఫీసర్లు వచ్చి తిరుగుతామంటే గ్రామ పంచాయతీలు వచ్చి కూర్చుంటారు, పోతారు ఒక ఇద్దరు. వాళ్ళు తిరుగుతలేరు ఎవరు పట్టించుకోవట్లేరు. అంటే ఇళ్ళకి వచ్చి మీ కుటుంబ సర్వే చేస్తున్నాం, ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షలు అని చెప్పి చెక్ చేస్తలేరా వాళ్ళు వచ్చి? ఒక్కరి గిడంగా రాలేదు సార్. ఒక్కరి గిడంగా వస్తే ఎవ్వరు రాలేరు. అన్ని అబద్ధాల మాటలు. అంతేనా? తెలిస్తే మాకు గ్రామ పంచాయతీలో తెలిస్తే మళ్ళా 2వ రోజు పోయి చూస్తే ఆడ కూర్చున్నారు ఆఫీస్ లా. మరి వాళ్ళని ఏమైనా సమాధానం చెప్తున్నారా ఇట్లా సంగతి అంటే? అడిగితే ఒక మేడం చెప్పారు మాకు, ఇట్లా ఉంది, ఇట్లా మేడం మళ్ళీ ఇంతకుముందు ల్యాండ్ అనేది మా నాయన పేరు మీద అనేది ఉండే, మా నాయన చనిపోతే ఇప్పుడు మాఫీ కాలేవు, మా అమ్మ పేరు మీద ల్యాండ్ చేయించిన, అది అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇచ్చింది, అది ల్యాండ్ పాస్బుక్ పట్టు వచ్చినట్లా, జిరాక్స్ పేపర్, ఆధార్ కార్డు జిరాక్స్, ల్యాండ్ జిరాక్స్ పేపర్, భూమి. సో మొత్తం మీద అవుతుందని చెప్తున్నారా? ఈమె చెప్పింది మేడం, ఈమె చెప్పింది సార్. ఈమె చెప్తే ఏం చెప్తుందంటే బ్యాంక్కి వెళ్ళమన్నది. బ్యాంక్కి వెళ్ళి ఒకసారి మీ సమస్య నాకు అర్థమైంది. మా తరఫున మేము కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చేయండి సార్. బ్యాంక్కి వెళ్తే ఏమంటారు అంటే రిన్యూవల్ చేయమంటారు. ఓకే. రిన్యూవల్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం 40,000 అప్పు తీసుకున్నట్టు ఏడైతే సార్. అవునవునవును, అర్థమైంది. మీ సమస్య నాకు అర్థమైంది డెఫినెట్గా. సో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఇది కేవలం రుణమాఫీ గురించి కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా చాలా వరకు అటెండ్ చేయలేకపోతున్నాం. రుణమాఫీకి సంబంధించిన అంశాలు దాదాపుగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అన్ని విషయాల్లో కూడా మేము ప్రతిరోజు లేవనెత్తూనే ఉన్నాం. రుణమాఫీ కాకుండా ఇంకేదైనా ప్రభుత్వ పథకాలు కానీ, వ్యక్తిగతంగా ప్రభుత్వ అధికారి నుంచి ఒత్తిడి కానీ, లేదంటే కొన్ని చోట్ల ప్రభుత్వ అధికారి అంటే అగ్రికల్చర్ స్థాయి అధికారి కానీ, లేకపోతే ఇంకెవరు కానీ, వీళ్ళంతా కూడా మీ మీద లంచాల కోసం కూడా మీరు అయ్యేటట్టు చేస్తాం, మేము రుణమాఫీ అయ్యేటట్టు చూస్తాము, మీరు రుణమాఫీ మేము చేయిస్తాం కదా అని చెప్పి దగ్గరుండి వాళ్ళు డబ్బులు తీసుకుని మరి లంచాలకు తెగబడుతున్నారు. సో ఎవరికి లంచాలు ఇవ్వకండి. అటువంటి ఏమైనా ఒత్తిడి ఉంటే మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కంటిన్యూస్గా మీరు చేస్తున్నారు రుణమాఫీ గురించి,
మాకు రుణమాఫీ గురించి ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏందని కూడా మాకు తెలుసు. అందరికీ కామన్గా ఉండే సమస్యలే. మీరు చూస్తే డాటా నాట్ ఫౌండ్ అని రావడం కావచ్చు, ఆధార్ లింక్ అవ్వకపోవడం కావచ్చు, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు రుణమాఫీ కాకపోవడం కావచ్చు, ఇటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పదే పదే మేము క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. డెఫినెట్గా మీకు రుణమాఫీకి సంబంధించిన అంశాలు ఏమేమి సమస్యలు అందరికీ తెలుసు. రోజు వారి గురించి మాట్లాడుతున్నాం. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి రుణమాఫీ గురించి, అధికారులు మిమ్మల్ని లంచాన్ని ఇవ్వమనడం కానీ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం, అలాంటి సమస్యలు ఉంటే కనుక ఫోన్ చేయండి. చాలా ఫోన్స్ వస్తున్నాయి, అటెండ్ చేయలేకపోతున్నాం. సో ఇంకేమైనా కనుక ఇబ్బందులు ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు మాకు, ఆ మెసేజ్ చూస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.